ఇంకో ఆదాయం ఆశించిన స్థాయిలో లేదట. ప్రతి నెల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 18,500 కోట్లు. ఇందులో ఉద్యోగుల జీతభత్యాలు ఇతర అవసరాలకు 6,500 కోట్లు, అప్పులకు వడ్డీగా 6,500 కోట్లు చెల్లిస్తున్నాం. మిగిలిన 5,500 కోట్లలో సంక్షేమ పథకాలను అమలు చేయాలి. కనీస అవసరాలకు ప్రతి నెల 22,500 కోట్లు కావాలి. అంటే 4,000 కోట్లు తక్కువ పడుతుంది. ఈ మేరకు ఆదాయం పెంచుకోవాల్సి ఉంది. అందుకే కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం. రాబడి పెంపునకు మీ సలహాలు సహకారం కావాలి. సలహాలు ఇవ్వమంటారు, ఇస్తేనేమో తీసుకోరు. మీతో ఎట్లనండి వేగేది రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు పాపం మా రేవంత్ అన్నకు వచ్చింది పెద్ద బాధ. ఆదాయం ఆశించిన స్థాయిలో లేదట. మరి ఏ స్థాయిలో ఉందనుకొని వచ్చినారు మీరు ముఖ్యమంత్రిగా? ఆశించిన స్థాయిలో ఆదాయం లేకపోతే హైడ్రా ఇవన్నీ పెడితే ఇప్పుడు తెలంగాణ రెవెన్యూ డ్యామేజ్ కాలే. రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్స్ ఏదో రకంగా ఇబ్బంది పడ్డారు కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది అనుకుందాం. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతే తెలంగాణ పరిస్థితి ఏంది? తెలంగాణకు సినిమా వల్ల ఏదో ఒక రూపంలో ట్యాక్స్ల రూపంలో వాళ్ళకు ఒక 1000 కోట్లు వస్తే ఆ 1000 కోట్లు సుమారుగా సుమోటోగా 200 కోట్ల నుంచి 500 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే వస్తుంది. ఇప్పుడు వాళ్ళందరూ ఆంధ్రాకి వెళ్ళిపోయారు అనుకుందాం. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిండు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి, అందరు రండి, ఇక్కడ మీకు కూడా అన్ని ఏర్పాటు చేస్తాం, అన్ని ఇస్తామని అయిపోయి. మరి తెలంగాణలో మరి పరిస్థితి ఏంటి? ట్యాక్స్ల పరిస్థితి ఏంది? సో ఏదైనా సరే క్షణికావేశంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇగోలకి పోతే గోగోలే ఉంటాయి. ఇగోలకి పోతే గోగోలే ఉంటాయి. గోగో అంటే వెళ్ళిపోతాయి ఇక. సో ఇది మనం ఆలోచించాలి. మల్లన్న సాగర్ నుంచి. అండ్ ఇంకోటి ఏం చెప్పాలనా, మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు చేసింది ఏం లేదు. సో అందరు శాలరీస్ త్యాగం చేయండి, మీ జీతాలు వేసుకోకండి. ముఖ్యమంత్రి పెట్రోలింగ్ బండ్లు మా బ్లాక్ కలర్ కార్లు ఎక్కడ పోయినా గవే కుయ్యి అని తిరుగుతా ఉన్నాయి. అప్పుడు మా కేసీఆర్ తిరుగుతుండే, ఇప్పుడు మీరు తిరుగుతుండు. ఆయన ఫామ్ హౌస్లో ఉండబట్టి జర నయం. ఇప్పుడు అనిపిస్తుంది మాకు మాటికి తిరగకపోతుండే. మాటికి తిరగలేదు కాబట్టి ఎక్కడ ప్రోటోకాల్ లేదు, ట్రాఫిక్ ఆంక్షలు లేవు. అందరు ఎక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు. ఓకే, ఇప్పుడు మీరు మాటికి అటు పోతుర్రు, ఇటు తిరుగుతుండ్రు. పైగా ఆ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నటువంటి ఆ జూబ్లీహిల్స్లా ఇంట్లోనే ఉంటా అంటారు. మొత్తం ట్రాఫిక్ జాములు ఆల్రెడీ చెప్పిన దాని గురించి. మొత్తం ట్రాఫిక్ జాము, ఆ జాము, ఈ జాము, బ్రిడ్జ్ జాము. సో మాటికి అటు ఇటు తిరుగుతారు. మీతో పాటు ఒక 10 స్కార్పియోలు, 10 వెహికల్స్, ఫార్చునర్లు అట్లా తిరగాలి. కేసీఆర్కి ఏమో వైట్ కలర్ ఇష్టం, మీకేమో బ్లాక్ కలర్ ఇష్టం. మీకేమో బ్లాక్ కలర్ ఇష్టం. ఆ బ్లాక్ కార్లు వేసుకొని కుయ్యి పోతారు. మళ్ళీ వెనకాల ఒక అంబులెన్స్, మళ్ళీ ఇంకొక కొన్ని డాగ్స్, మళ్ళీ ట్రాఫిక్ ఆంక్షలు. ఇవన్నీ ఎంత ఖర్చు? మరి ఇవి కూడా త్యాగం చేయండి. మీకు అవసరమా? మీరు ఫిట్గానే ఉన్నారు కదా. మీరు మంచిగా ఫిట్గానే ఉన్నారు అనుకుంటున్నారు. మీరు మంచిగా ఫుట్బాల్ ఆడతారు, ఫిట్గా ఉన్నారు. మీరు అన్నీ వేసుకుంటున్నప్పుడు, మీకు అంత ఆరోగ్యంగానే ఉన్నప్పుడు వెనకాల అంబులెన్స్ ఎందుకు, ఆ ఖర్చులు ఎందుకు? అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉంటుందో అందరికి తెలుసు, మాకు కూడా తెలుసు. ముఖ్యమంత్రి ఎక్కడికి పోయినా అవన్నీ ఫాలో అవ్వాలి. కానీ డబ్బులు లేనప్పుడు ఇవన్నీ కుదించుకోవచ్చు కదా. ఢిల్లీకి మీ సొంత జేబులోకి వెళ్ళి పెట్టుకోవచ్చు కదా ఫ్లైట్ టికెట్లు. గవర్నమెంట్ ఛార్జీలు ఎందుకు పెడుతున్నారు? మా పబ్లిక్ సొమ్ము ఎందుకు తింటున్నారు? మాటికి ఏదో పిక్నిక్ పోయి వచ్చినట్టే మాట్లాడితే ఇగో టికెట్ బుక్ చేయవయ్యా, ఢిల్లీకి పోవాలి, కలవాలి అక్కడ అని చెప్పి మాటికి ఢిల్లీ పోతారు. ఢిల్లీకి మాటికి మీరు పోతున్నారు, మీతో పాటు క్యాబినెట్ మంత్రులు పోతున్నారు. వీళ్ళందరూ కూడా జేబులోకి వెళ్ళి పెడతారా పైసలు, టికెట్ పైసలు? గుండెలవే చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీకి పోయే ఫ్లైట్ ఛార్జెస్ మీ సొంత జేబులోకి వెళ్ళి పెడుతుండ్రా? తెలంగాణ జేబులోకి వెళ్ళి పెడుతుండ్రా? ఏ జేబులోకి వెళ్ళి పెడుతుర్రు? తెలంగాణ గవర్నమెంట్ జేబులోకి వెళ్ళి పెడుతున్నారు. మళ్ళీ మీరు, మీ వెనకాల రోహిన్ రెడ్డి గారు, మళ్ళీ ఆయన వెనకాల ఫహీం ఖురేషి, మళ్ళీ ఆయన వెనకాల ఇంకోరో నాకు తెలియదు. వీళ్ళ ముగ్గురు అయితే ఎక్కడ చూసినా కనబడతారు. ఓకే, అండ్ మళ్ళీ తర్వాత ఈ ఫ్లైట్ ఛార్జీలు ఉంటాయి కదా. మళ్ళీ క్యాబినెట్ మంత్రులు పిఏలు, ఆ పిఏలు, మళ్ళీ ఈ మంత్రి ఖాతాలో ఇంకొంతమంది ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడాలు, ఆ ఎక్స్పెన్సెస్ పెట్టుకోవడాలు. ఇవన్నీ ఎవరి సొమ్మురా నాయన అంటే తెలంగాణ సొమ్ము. ఇవన్నీ కుదించండి, అట్లీస్ట్ 1000 కోట్లు మిగులుతాయి. లెక్కేసుకోండి కావాలంటే. ఇవన్నీ మీరు త్యాగం చేస్తే తెలంగాణ ప్రజల కోసము 1000 కోట్లన్నా మిగులుతాయి కదా తెలంగాణకు. ఆలోచించండి, జర సోచో సార్.